నా మాటే శాసనం, నా మాటే శాసనం. ఇదేదో సినిమాలో డైలాగ్ కదా. నేను ఆ సినిమా చూడలేదు. భారతదేశానికి ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అక్క చెల్లెమ్మల అందరికి మీ అందరికి నేను చెప్పేది ఒక్కటే, మనసులో ఏదైనా బాధ ఉంటే అలాగే ఉంటుంది, దాని వెంటనే బయటకు కక్కేయాలి. ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆపం చెయ్యి. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను. నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు. పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి. నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు, నన్ను అవహేళన చేస్తున్నారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నన్ను అవమానిస్తున్నారు, నన్ను మీకు దూరం చేస్తున్నారు. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 గొడవల ఉన్నాడు కదా. నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. బ్లాక్ మెయిలా కాదు, హౌరా మెయిల్. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. పిఠాపురం నుంచి వెళ్తాను, మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. ఊరుకోవే. నా ఆడపడుచులు అన్నదమ్ములు నాకు పసుపు కుంకుమ పెట్టి నన్ను పంపించాలి. ఐఎమ్ ఫీలింగ్ టూ మచ్ టుడే. ఇక్కడి నుంచే వెళ్తా. ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. మళ్ళీ ఇక్కడే పుడతాను, మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను. ఇది టూ మచ్, ఇది టూ మచ్. ఏది టూ మచ్.